హాయ్ ఫ్రెండ్స్, మనం అందరికీ నమస్కారం. మనం వీడియోలో చూస్తున్నది సుగుణ కంపెనీ మోటార్. ఆర్పిఎం వచ్చేసి 2880. ఇది హై స్పీడ్ ఫ్రెండ్స్, హై స్పీడ్ మోటార్, అగ్రికల్చర్ మోటారు, వ్యవసాయంది. ఈ 20 గేజు 6 కాయిల్ సెట్లు 6. అసలు ఈ మోటార్ ఎట్లా కాలింది ఏంటి అనేది నీకు వీడియోలో ఇప్పుడు కాలిపోయిన మోటార్ చూస్తున్నాం కదా. ఈ ఒక ఫేస్ కాలిపోయింది ఫ్రెండ్స్. ఒక ఫేస్లోనే ప్రాబ్లం ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లంలో ఫీజు పోయి మోటార్ కాలిపోయిందన్నమాట. దానివల్ల ఒక ఫేస్ కాలిపోయింది మోటార్. మన వీడియో స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఒక్కటే ఫేస్ కాలిపోయింది. 3 ఫేస్ మోటార్ ఇది. 36 స్లాట్ మోటరు ఇది. మనకి దీని వైండింగ్ ఓడిబీకేసాము. దీనికి ఏ గేజ్ వస్తుంది ఏంటి ఎట్లా చుట్టాలి అనేది వీడియోలో చూద్దాం. చూడండి, ఈ 20 గేజ్ ఫ్రెండ్స్. 20 గేజు 35 టర్మ్స్ అనమాట. స్టెప్ వైండింగ్, ఫ్లవర్ వైండింగ్ కూడా అని అనొచ్చు. దీన్ని ఫ్లవర్ వైండింగ్ కాకుండా చూడండి, నేనైతే పెద్ద కాయలు చుడుతున్నాను. పెద్ద కాయలు ఈ 35 టర్మ్స్లు. 6 కాయలు కూడా అంతే. 1 to 8, 1 to 10, 1 to 12, 1 to 14, 1 to 16, 1 to 18. ఇవి 6 కాయలు కూడా సేమ్ టర్మ్స్ 35. ఇవి కాయలు చుట్టే విధానం ఏంటంటే, పెద్ద కాయల నుంచి చుట్టుకోవాలి ఫస్ట్. పెద్ద కాయల నుంచి చిన్న కాయలకి వెళ్ళిపోవాలి. చిన్న కాయల నుంచి అయినా చుట్టవచ్చు, మనకి ఇట్లా అలవాటు కాబట్టి ఇట్లానే చుడుతున్నాం. అది చూడండి, నేను సెకండ్ కాయలు కూడా చూస్తున్నాను. సెకండ్ కాయలు కూడా సేమ్ టర్మ్స్ అనమాట. టర్మ్స్ ఓకే, 35 టర్మ్స్ అన్నీ అంతే. అవి ఇట్లా 6 సెట్లు చుట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చుడుతున్నాం కదా, ఈ ఫుల్ మొత్తం చుట్టాలి. లాస్ట్ చిన్నది వదిలేసి మొత్తం 6 కాయలు చుట్టాలి. అట్లా 6 సెట్లు చుట్టాలన్నమాట. ఈ 6 కాయలు కలిపితే ఒక సెట్టు. అట్లా 6 సెట్లు చుట్టాలి. అవి 3 ఫేసులుగా మనం వైండింగ్ చేయాలన్నమాట. 3 ఫేసులుగా వైండింగ్ చేసి దానికి కనెక్షన్లు కలపాలి. కనెక్షన్లు కలిపితే 6 వైర్లు వస్తాయి అన్నమాట. 6 వైర్లని 3 వైర్లుగా 3 ఫేసులుగా మనం వైండింగ్ లాస్ట్లో చూడొచ్చు అనమాట. 3 వైర్లు ఏ విధంగా కలుపుతాం ఏంటనేది మీరు లాస్ట్ వీడియో వరకు చూస్తే కానీ అర్థమవుతుంది. అసలు ఇది ఎట్లా ఎక్కించాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఆఫ్ చూస్తే అస్సలే అర్థం కాదు. స్కిప్ చేస్తూ చూసినా అర్థం అవ్వదు. ఫుల్ వీడియో అయితే మొత్తం చూడండి అనమాట. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటే మనకి ఏమి అర్థం అవ్వదు. చూడండి, ఇవి 35 టర్మ్స్తో 6 కాయలు చుట్టాం కదా. 6 కాయలు చుడదాం. చుట్టేసినాం అనమాట, ఆల్రెడీ చుట్టేసినాం 6 కాయలు. చూడండి, వాటికి దారం కట్టుకోవాలి. దారం ఎందుకు కట్టాలంటే, ఇందులో టర్మ్స్ అందులో కలవకుండా, వాటికి కలవకుండా అనమాట మనం దారం కట్టేస్తాం. చూడండి, 6కి 6 అట్లా 6 సెట్లు చుట్టాలి ఫ్రెండ్స్. మీకు దీని తర్వాత చూపిస్తాను నేను 6 సెట్లు. అవి చూడండి, నేనైతే 6 సెట్లు చుట్టి పెట్టుకున్నాను. ఇవి 3 ఫేసులుగా మనం వైండింగ్ చేయాలి. ఎట్లా ఏంటి అనేది చూడండి, నీ వీడియోలో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అది చూపిస్తాను అనమాట. స్కిప్ చేస్తే మధ్యలోనే ఇదేంటి అదేంటి అనేది అర్థం అవ్వదు. చూడండి, ఇప్పుడు మనం ఒక సెట్ని దారం 1 సైడ్ లాగేయాలి. ఇప్పేసుకున్నా ఏం లేదు. వైండింగ్ తెలిసిన వాళ్ళు అయితే ఇప్పేసుకున్నా ఏం లేదు, దారాన్ని ఉంచినా ఏం కాదు. చూడండి, నేను ఇప్పుడైతే ఫస్ట్ కాయలు ఎక్కించాను. అది 1 to 8 పిచ్ అనమాట. 1 నుంచి 8 పిచ్. అట్లా తర్వాత సెకండ్ 1 నుంచి 10, తర్వాత 1 నుంచి
12, ఒకటి నుంచి 14, ఒకటి నుంచి 16, ఒకటి నుంచి 18, ఆరు కాయలు 6 సెట్లు చుట్టాలన్నమాట. అట్లా ఎక్కించాలి వరుసగా. ఈ చిన్న కాయలు ఫస్ట్ ఎక్కించుకోవాలి. పెద్ద కాయలు ఎక్కిస్తే చిన్న కాయలకి ఎక్కియేది కాదు. అందుకే ఫస్ట్ చిన్న కాయలు 1 by 1 చిన్నది నుంచి దాని తర్వాత సైజు, దాని తర్వాత అట్లా 6 సెట్లు సైజుల ప్రకారం ఎక్కించుకోవాలన్నమాట. మీరు ఎక్కించే ముందు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, టాపు బాటం ఫస్ట్ బాటం ఎక్కుతుంది, బాటం కొస ఎక్కుతుంది. లాస్ట్కి పెద్ద కాయలు ఎక్కించేటప్పటికి టాప్ వైర్ వస్తుంది. పెద్ద కాయలు ఎక్కించినప్పటికీ టాప్ వైర్ వస్తుంది ఫస్ట్ లాస్ట్లో. ఇప్పుడైతే ఇప్పుడు ఎలా ఎక్కించామో నెక్స్ట్ సెట్ కూడా అలానే ఎక్కించాలి, సేమ్ అలానే ఎక్కించాలి. ఎక్కించకపోతే ఉల్టా ఎక్కిస్తే మళ్ళీ కనెక్షన్ సెట్ అవ్వదు, ఫేస్ వైండింగ్ కాలిపోతుంది, మోటార్ కూడా తిరగదు సెట్ రివర్స్ పడి. అది మెయిన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ టాప్ బాటం ఎలా వస్తుందో సెకండ్ సెట్లో కూడా అలానే రావాలి, థర్డ్ సెట్లో అట్లానే రావాలి, ఫోర్త్ సెట్లో కూడా సేమ్, ఫిఫ్త్లో కూడా సేమ్, సిక్స్త్ కూడా సేమ్. అన్ని 6 సెట్లు అలానే ఎక్కించాలి, సేమ్ అలానే ఎక్కించాలి. ఫస్ట్ది ఎలా ఎక్కించామో అలానే ఎక్కించాలి. ఇప్పుడు మనం వైండింగ్ చేస్తున్న సెట్ ఉంది కదా, దానికి సెకండ్ సెట్ ఆపోజిట్లో వస్తుంది. సేమ్ ఆపోజిట్లో ఖాళీగా ఉన్న స్లాట్లు ఉన్నాయి కదా, దానిలో ఆపోజిట్లో వస్తుంది. దీన్ని ఫ్లవర్ వైండింగ్ అంటారు. అదే ఫ్లవర్ వైండింగ్ కాకుండా వేరే విధంగా కూడా వైండింగ్ చేయొచ్చు. దీన్ని ప్లెయిన్ చేయొచ్చు, అప్పుడు పిచ్ పెరుగుతుంది. మనం ఎక్కించే విధానం 1 నుంచి 12 ప్లెయిన్ వైండింగ్ అంటే 20.5 సైజు, 35 టర్మ్స్ ప్లస్ 1 to 12 పిచ్. 6 కాయలు కూడా 1 to 12 వస్తాయి అన్ని వరుసగా 1 to 12. ఆ విధంగా వైండింగ్ చేయొచ్చు. దీనినే కూడా ఇప్పుడు ఇదే వైండింగ్ కూడా లాక్ కాయిల్ సిస్టమ్ చేయొచ్చు. ఇదే మోటార్ని 3 విధాలుగా వైండింగ్ చేయొచ్చు. ఇదైతే సింపుల్ సిస్టమ్ అన్నమాట, సింపుల్గా ఎక్కించవచ్చు. ప్లెయిన్ ఇంకా సింపుల్గా ఉంటుంది, ప్లెయిన్ వైండింగ్ అయితే ఇంకా సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఇది ఆర్పిఎం ఎక్కువ వస్తుంది అన్నమాట. దీనివల్ల ఈ వైండింగ్ చేయటం వల్ల మోటార్ ఆర్పిఎం మంచిగా వస్తుంది. ఈ వైండింగ్ చాలా బాగుంటుంది, మన వైండర్కి కూడా ఈజీగా ఉంటుంది వైండింగ్ చేయడం. ప్లెయిన్ వైండింగ్ కూడా ఈజీ ఉంటుంది, దానికి కనెక్షన్ కూడా ఇంకా సింపుల్గా ఉంటుంది ప్లెయిన్ వైండింగ్. కానీ దానికి ఆర్పిఎం తేడా ఉంటుంది. అది కొంచెం హీట్ అవుతుంది, ఇది కొంచెం అసలు హీట్ అవ్వదు. చూడండి, నేను ఫస్ట్ ఫేస్లో సెకండ్ సెట్ ఎక్కిస్తున్నాను 1 to 8 పిచ్. సేమ్ అది ఎలా ఎక్కించామో టాప్ బాటం, ఫస్ట్ బాటం కొస్త ఎక్కించాలి చిన్న కాయలు, తర్వాత టాప్ కాయలు సేమ్ ఆపోజిట్లోనే వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 2 సెట్లు ఉన్నాయి కదా, 2 ఎక్కించాము కదా, దీన్ని బాటం కోసం ఇప్పుడు ఎక్కించే సెట్ బాటం కోసం, ఎక్కించిన సెట్ బాటం కోసం 2 జాయింట్ కలపాలి. సేమ్ అలానే మళ్ళీ సెకండ్ సెట్లో కూడా సేమ్ అలానే బాటం, థర్డ్లో కూడా బాటం, థర్డ్ సెట్లో కూడా 3 సెట్లలో బాటం కలిపితే మనకి టాప్ కొసలు 6 మిగులుతాయి. టాప్ 3 ఫేస్లకి 6 కొసలు మిగులుతాయి. 6 A1 A2 B1 B2 C1 C2గా మార్చుకొని దానికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం మనం కనెక్షన్ కలుపుకోవచ్చు అన్నమాట. కోడ్ అయితే తప్పనిసరిగా చేయాలి. అదే విధంగా మనం వైండింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మనం సెకండ్ సెట్ కూడా ఎక్కిస్తున్నాము.
ఇది ఫ్రెండ్స్ 20 గేజ్ అనమాట. గేజ్ 20 గేజు. ఈ సుగుణా మోటార్ 3 HP 3 ఫేస్ 2880 RPM అగ్రికల్చర్ మోటార్. వాటర్కి వ్యవసాయం దానికి బాగా వాడతారు మోటార్. ఇది హై స్పీడ్ అంటారు దీన్ని. మనం మనమైతే ఎక్కువగా ఇవే మోటార్లు చేస్తాం. రాను రాను కాలక్రమేణా కొంచెం తగ్గిపోయినాయి మోటార్లు. విలేజ్లలో నుంచి ఎక్కువగా వస్తుంటాయి మోటార్లు. విలేజ్లో మెకానిక్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఇప్పుడు అందరూ నేర్చుకొని వైండింగ్ చేసుకోవడం కుదురుతుంది. దానివల్ల సిటీలో కూడా వైండింగ్ చాలా తక్కువ వస్తున్నాయి మోటార్లు, తక్కువ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మనం ఈ విధంగా మనం లాస్ట్ కాయిల్ ఎక్కిస్తున్నాం. సెకండ్ సెట్లో లాస్ట్ కాయిల్. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మధ్యలో ఆపేస్తే ఏం అర్థం అవ్వదు, పూర్తిగా చూడండి. ఫస్ట్ ఫేస్ కంప్లీట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేస్ వర్క్ కంప్లీట్ అయింది వైండింగ్. ఫస్ట్ ఫేస్ కంప్లీట్ చేయడంతో పాటు మనం ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేస్ మనం ఎక్కడి నుండి మొదలు పెట్టాలి. ఇప్పుడు మధ్యలో 6 గాడీలు ఖాళీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ 6 గాడీలు ఖాళీగా ఉన్న దానిలో ఫస్ట్ ఎక్కించాలి. సెకండ్ ఫేస్లో మళ్ళీ ఎక్కించిన దాని మీద ఎక్కుతాయి కదా, గార్లం సీట్ పెట్టాం కదా మనం. ఆ గార్లం సీట్ పెట్టిన దాని మీద కూర్చుంటుంది కాయిలు. చూడండి, ఎంటీ గాడిలో ఫస్ట్ ఎక్కిస్తున్నాను. ఎక్కించాను, మళ్ళీ గార్లం పేపర్ పెట్టాలి. ఇక్కడ చూడండి, గార్లం సీట్ పెట్టాను. గార్లము మీరు వైండింగ్ చేసేటప్పుడు గార్లం పేపర్ కట్ చేసుకుంటారు కదా, దాన్ని 4 పలకలుగా మలచండి. 4 పలకలుగా మలచటం వల్ల మీరు ఎక్కించిన పేపరు ఎటు కదలకుండా తిరిగిపోకుండా కరెక్ట్గా అట్లానే కూర్చుంటుంది పేపర్. కొంచెం లేట్ అవుతుంది, అది మలచడం అనేది కొద్దిగా లేట్ అవుతుంది ప్రాసెస్. 4 పలకలుగా మలిస్తే అది మంచి ఈజీగా పేపరు సెట్ అవుద్ది, తిరిగిపోవడం అలాంటివి ఏమి ఉండవు. మెలక్స్కి అవసరం లేదు. మెలక్స్ అనగొడితే మామూలుగా లాస్ట్ కాబట్టి టైట్గా కూర్చుంటుంది కాబట్టి అది తిరిగిపోయే అవకాశం ఉండదు. మెలక్స్ పేపర్ కరెక్ట్గా కట్ చేసుకుంటే తిరిగిపోదు. మెలక్స్ పేపర్ వంకర క్రాస్గా కట్ చేసుకుంటే తిరిగిపోతూ ఉంటుంది. అదొకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెకండ్ ఫేస్ ఎక్కిస్తున్నాము. సెకండ్ ఫేస్ సెంటర్ ఫేస్ ఇది సేమ్ 6 కాయలు ఉంటాయి. అన్ని ఫేసులకి 6 కాయలు ఉంటాయి. ప్రతి సెట్లో 6 కాయలు ఉంటాయి. 6 సెట్లలో 6 కాయలు ఉంటాయి. టర్మ్స్ కూడా 6 సెట్లకి అన్ని కాయలకి ప్రతి కాయకి 35 టర్మ్స్ 20 గేజ్. అయితే దీనికి మోటార్కి 19.5 కూడా వేసుకోవచ్చు. 19.5 కూడా 2 టర్మ్స్ తగ్గుతాయి అంతే. 20 అయినా వేసుకోవచ్చు, 19.5 గేజ్ అయినా వేసుకోవచ్చు. అప్పుడు 2 టర్మ్స్ తగ్గించి వేసుకోండి. కొంచెం వెయిట్ అయితే ఒక 200 గ్రామ్స్ పెరుగుతుంది 19.5 వల్ల. అయితే అట్లా మార్చుకోవచ్చు, అవసరం లేదు. మ్యాక్సిమం 20 గేజ్తోనే సుగుణా మోటార్ నడుస్తుంది. అన్నిట్లో సుగుణా ఉంటుంది. లేనప్పుడు 19.5 యూజ్ చేయొచ్చు. ఇంకా తర్వాత యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది మోటారు కాలిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ గేజ్ వేసినా 19 వేసినా కాలిపోతుంది. అది అందుకని 19.5 అనేది సెకండ్ ఆప్షన్ వరకే, ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం వైండింగ్ చేసుకోవాలి. ఇవి మనం వైండింగ్ చేస్తాము ఎంత పర్ఫెక్ట్గా మిలాన్ వేసి ఏ వైర్ వేసి ఏం చేసినా కూడా
స్టార్టర్ అనేది కరెక్ట్గా లేకపోతే కాలిపోతుంది. నువ్వు వైండింగ్ చేసిన 1 అవర్, హాఫ్ అన్ అవర్లోనే కాలిపోతుంది. స్టార్టర్ మంచిగా లేకపోతే లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్న వైండింగ్ ఏదైనా కూడా స్టార్టర్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేనప్పుడు మోటారు ఎన్నిసార్లు అయినా కాలిపోద్ది. మీకు రైతుల మోటార్లు 2 సార్లు కాలింది, 4 సార్లు కాలింది అని రైతులు అంటారు. ఇది ఎందుకు కాలుతుంది అంటే మనం వైండింగ్ చేసిన తర్వాత స్టార్టర్ని రిపేర్ చేయాలి. మంచిగా ఆయిలింగ్ చేసుకోవాలి. ప్రతి స్టార్టర్ ఆయిలింగ్ చేసుకోవాలి. మనం వైండింగ్ కాలిపోయిన తర్వాత అందులో ఇంకేం ప్రాబ్లం ఉందో ఎతకాల. ఫస్ట్ స్టార్టర్ అసలు మోటార్ ఎందుకు కాలింది, ఫేస్ కాలిందా, ఒక ఫేస్ కాలిందా, 2 ఫేస్లు కాలిందా, లేకపోతే అసలు దేనివల్ల కాలింది. ఫస్ట్ 3 ఫేస్ మోటార్ ఇప్పినప్పుడు మనం తెలుసుకోవాల్సింది అది. ఫస్ట్ దేనివల్ల మోటార్ కాలింది మనం అది తెలుసుకోకపోతే నువ్వు ఎన్నిసార్లు వైండింగ్ చేసినా ఉపయోగం ఉండదు. వైండింగ్ చేసిన యాల్వీ కూడా ఉండదన్నమాట. ఎందుకు చెప్తున్నానండి మాట, చాలామంది నా దగ్గరకు వస్తారు. చాలామంది అన్న నాకు ఈ మోటారు 4 సార్లు కాలింది, 5 సార్లు కాలింది, నాకు సుక్కలు చూపిస్తుంది మోటారు ఏంటన్నా. మెకానిక్ ఏం చేస్తాడంటే ఒకసారి కాలిపోగానే స్టార్టర్ చూసుకోడు. ఏంటి దీని లెక్కపోయినట్టుంది అన్న, నువ్వు వైరు మంచిగా ఇయ్యలేదు, లేకపోతే అన్న నువ్వు గేజ్ ఏమన్నా మారిందా లేదా అన్న, లేకపోతే దీన్ని లెక్క ఏమైనా ఉంటే చెప్తావా అన్నట్లే పోతారు. కానీ అసలు ఎందుకు కాలింది ఏంటి, ఇది అసలు దేనివల్ల కాలింది ముందు వాళ్ళు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయరు. ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం. ఫస్ట్ మనం కాలినప్పుడే అర్థమవుతుంది మనకి అది ఫేస్ పోయి కాలిందా, లేకపోతే స్టార్టర్ ప్రాబ్లం వల్ల కాలిందా, లేదా వాటర్ పోయి కాలిందా, లేదంటే ఈ ఈ యొక్క మన రైతులు ఏమన్నా స్టార్టర్లో పుల్ల పెట్టారా, మ్యాగ్నెట్ ఆన్ కాకపోతే ఏం చేస్తారంటే రైతులు మ్యాగ్నెట్ కింద ఒక పుల్ల టెస్టరో ఏదో ఒకటి ఇరికిస్తారు పడిపోకుండా.